వాటర్ లిల్లీ ఫ్లవర్స్ అయితే అసలు రావట్లేదు. వేరే పాట్లో వేద్దాం, చిన్న చిన్న పాట్లో వేసి అప్పుడు లోటస్ పండ్లో పెడదాం. తర్వాత కాగడమల్లి చెట్టు కూడా ఎంత బాగా పూసిందో చూద్దాం రండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూడండి, కాగడమల్లి చెట్టు అయితే ఎలా పూసిందో చూడండి. మొత్తం విరబూసిందనమాట చెట్టు అంతా. నిన్నైతే రాత్రి మొగ్గలు కోయలేదనమాట. ఇవి చూడండి ఎంత బాగా విచ్చుకున్నాయి. అసలు ఈ రోజు పూలు కూడా ఇలా విడిసిపోతున్నాయి. చెట్టు అంతా కూడా చూడండి. మనము లాస్ట్ టైము చెట్టు కింద తవ్వి కంపోస్ట్లు అవి ఇచ్చాం కదా, ఎంత బాగా వస్తున్నాయో చూడండి మొగ్గలన్నీ కూడా. నమస్తే, నేను మా ఇల్లు నందనవనం. మనకి లాస్ట్ టైం కంపోస్ట్లు ఇచ్చాం కదా, మొక్క కింద తవ్వేసి. చిన్న చెట్టు అంతే, పెద్ద చెట్టు కూడా కాదు. ఒక సైడ్కి వాలిపోయిందనమాట చెట్టు అంతా కూడా. చెట్టు అంతా కూడా విరబూసింది మొత్తం. ఒక సైజు దగ్గర నుంచి ఉందన్నమాట మొగ్గు అంతా కూడా. చాలా బాగా పూసింది. చూడండి, చెట్టు అంతా కూడా అసలు ఎక్సలెంట్గా వచ్చాయి అనమాట. మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయి. మనకి 1 మంత్ వరకు పూస్తూనే ఉంటుంది ఈ చెట్టు అయితే. ఈ చిన్న చిన్న పార్ట్స్ చూడండి, దీంట్లో వాటర్ లిల్లీస్ పెడదాము. దీంట్లో అన్నమాట బంకమట్టి లాస్ట్లో వెయ్యాలి. ఇక్కడ ఈ కదా కవర్ అంటే మనకి మొక్కలు వేసుకునే బ్లాక్ కవర్స్ ఉంటాయి కదా, అది పాడైపోయింది. నేను అది కట్ చేసి మన కుండీల్లో డ్రైన్ హోల్స్కి పెట్టాను అనమాట. డ్రైన్ హోల్స్ ఇలా ఉంటాయి కదా, అంటే వాటర్ లిల్లీస్ పెడతాం కదా మనము, అందుకని డ్రైన్ హోల్స్ అన్నీ పెట్టేశాను. అయినా కూడా పర్వాలేదు, బాగానే వస్తుంది. దాంట్లో అలా పెట్టామన్నమాట. డ్రైన్ హోల్స్కి మొత్తం కవర్లన్నీ కూడా చిన్న చిన్న కవర్లు కట్ చేసి కుండీలన్నీ అలా పెట్టానన్నమాట. చిన్న చిన్న కుండీలు అవన్నీ కూడా పెద్దవేమీ కాదు. మనము లోటస్ పాండ్లు పెట్టుకుంటాం కదా, ఇవి పట్టుకెళ్ళి, అందువల్ల నేను చిన్న చిన్నవే రెడీ చేశాను. ఆ పువ్వులు అయితే పుయ్యట్లేదు కదా అని చిన్న చిన్న కుండీల్లో పెడదామని నేను అలా తీసానమాట. లోటస్ పాండ్లో ఇప్పుడు బంకమట్టి, ఆ బంకమట్టి అంతా కూడా ఈ కుండీల్లో లాస్ట్లో వేసాను. కొంచెం కొంచెం వేసామన్నమాట లాస్ట్లో. చూడండి అవన్నీ. తర్వాత మనం ఏంటంటే లోటస్ పాండ్లో ఇగో చూడండి, పువ్వులు అయితే అసలు రావట్లేదు. వాటర్ లిల్లీస్ అయితే మొత్తం రావట్లేదు అనమాట. అవన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను. మనీ పాటల్లో నుంచి తీస్తాను అనమాట. లోటస్ పాండ్లు అన్నిటిలో నుంచి కూడా నేను ఇవన్నీ కూడా తీసేసాను. మొక్కలన్నీ కూడా ఆ చిన్న పాటల్లో పెడదామని అందుకే తీసేసాను. చూడండి, అవి చాలా మొక్కలు వచ్చాయి, చాలా బాగున్నాయి అనమాట. మొక్కలన్నీ కూడా హెల్తీగానే ఉన్నాయి, కానీ పువ్వులు ఎందుకు రావట్లేదో తెలియట్లేదు కదా. అందుకని మనం కూడా ఏంటంటే ఇప్పుడు లోటస్ పాండ్లో మొత్తం అంతా మనం మొక్కలన్నీ తీసేద్దాం. వేరే లోటస్ పాండ్ అనమాట. దీంట్లో మొక్కలు కూడా రిమూవ్ చేసేస్తాం. అసలు ఏం లేదు, పువ్వులు అసలు రావట్లేదు అనమాట. అందుకే మొత్తం అన్నీ కూడా రీపోర్ట్ చేద్దామని తీసేస్తున్నాను. అంటే ఇప్పుడు చిన్న చిన్న పాటల్లో పెడదాం అనుకుంటున్నాను అనమాట. మొక్కలన్నీ మొత్తం తీసేసామన్నమాట. అన్ని లోటస్ పాండుల్లో నుంచి మొక్కలన్నీ సెపరేట్ చేసేసి ఖాళీ చేసేసాను మొత్తం అన్నీ కూడా. చాలా లోటస్ పండ్లు ఉన్నాయి, అన్నిటిలో నుంచి మొక్కలన్నీ రిమూవ్ తీసేసాను మొత్తం అన్నీ కూడా బయటికి తీసేసి. ఇప్పుడు ఏంటంటే మనము ఈ చిన్న కుండీల్లో పెడదాము. ఫస్ట్ ఏంటంటే బంకమట్టి వేసాను, మొత్తం అంతా కూడా బంకమట్టి వేసాను అనమాట. వేసిన తర్వాత అలా లోటస్ మొక్కలన్నీ కూడా చిన్న చిన్న మొక్కలన్నీ కూడా దాంట్లో పెట్టేశాను. చాలా కుండీలు ఉన్నాయి, అవి అన్నిటిలోనూ పెట్టేశాను అనమాట చాలా నీట్గాను. తర్వాత పైన ఏంటంటే
చూడండి మొత్తం అంతా పెట్టి కింద అయితే బంకమట్టి వేసాము. తర్వాత మనం కంపోస్ట్ కలిపినదంతా ఉంది చూడండి, అదైతే మనము సాయిల్ అంతా కూడా చాలా లూజుగా ఉంటుందన్నమాట. ఆ కంపోస్ట్లు అంతా కలిపిన మట్టి ఉంది కదా, ఆ మట్టి అయితే మనం పైన వేసాము. చూడండి అలా పైన వేసామన్నమాట. అది అప్పుడు మన కంపోస్ట్లన్నీ దానికి అందుతాయి కదా, అందువల్ల కంపోస్ట్లన్నీ అలా ఇచ్చామన్నమాట. ఇచ్చిన తర్వాత లైట్గా వాటర్ పోసేసాను. వాటర్ పోసేసి పట్టుకెళ్ళి చూడండి, నేను ప్రస్తుతం అయితే నేను పెద్ద టబ్బలో పెట్టాను. లోటస్ పాండ్స్ అయితే మొత్తం అన్నీ క్లీన్ అని నేను ఈ చిన్న బ్లాక్ టబ్బల్లో పెట్టానన్నమాట. చిన్నవి ఏమి కాదు, పెద్ద బ్లాక్ టబ్బే అవి. చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో, చాలా బాగున్నాయి అన్నమాట. మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి ఇప్పుడైతే. వేద్దామని ఖాళీ చేసేసి మొత్తం మట్టి అంతా కూడా సగం తీసేసి తర్వాత పెయింటింగ్స్ వేయించేసామన్నమాట. కుండీలకి అన్నిటికి కూడా, కుండీలు కాదు లోటస్ పాండ్లకి అన్నిటికీ కూడా పెయింటింగ్ వేయించేసి తర్వాత కంపోస్ట్లు వేసి అప్పుడు ఈ మొక్కలు పెడదాం. ఈ మందారం చెట్టు అయితే చూడండి మేము కొత్తగా తెచ్చామన్నమాట. చాలా హెల్తీగా ఉంది ప్లాంట్ అయితే. అది ఎంతో కాదు 25 రూపీస్ తీసుకున్నాడు అనమాట. చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇంకా రిపోర్ట్ అయితే చేయలేదు. చూడండి మొక్క అయితే చాలా హెల్తీగా ఉంది. పువ్వులు వచ్చాయన్నమాట, చాలా బాగున్నాయి. ఫస్ట్ కొంచెం పూసిన రోజున బాగున్నాయి అన్నమాట, మంచి కలర్ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయన్నమాట. పువ్వులు కూడా 2 రోజులు ఉంటుంది. ఆ ఒక్క పువ్వు 2 రోజులు 2 డేస్ ఉంటుంది అనమాట పువ్వు అయితే. చూడండి ఇదైతే మొత్తం పూసింది. అది మనకి వీడియోలో అలా కనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద మన చెయ్యి అంత ఫ్లవర్ ఉందనమాట. 2 చేతులు ఇలా పెట్టుకుంటే అంత ఫ్లవర్ ఉంది. ఇవి చూడండి సెకండ్ డే ఫ్లవర్స్ అనమాట. ఇవి సెకండ్ డే ఉన్నాయి, అవి ఫస్ట్ డే పూసినవి. ఇవి సెకండ్ డే ఉన్నాయన్నమాట. చూడండి 2 డేస్ ఉంటున్నాయి పువ్వులు అయితే. చాలా చాలా బాగున్నాయి. ఎలా ఫస్ట్ రోజు పూసినట్టే ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అయితే. చాలా బాగున్నాయి మందార పువ్వులు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లోకా సమస్త సుఖనో భవంతు.